వీరి తర్వాత లోకేష్ గారు కూడా ఇప్పుడు పరిశ్రమను టెక్నాలజీ విషయంలో చొరవ తీసుకొని ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి చొరవ తీసుకుంటున్నారు. వీరి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు 9 నెలల్లో అధికారం చేస్తే ఇంకొకంటే విప్లవాత్మకమైన ఒక నిర్ణయం ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతిని ఒక నిర్ణయించిన తర్వాత ₹1 ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు ప్రజల నుంచి సేకరించి రాజధాని కోసం ఏర్పాటు చేయడం, ఇది ఇంతవరకు భారతదేశంలో కాదు ప్రపంచ చరిత్రలో జరగలే. ప్రపంచ చరిత్రలో ప్రజల నుంచి ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళ వ్యక్తిని ఒక రాజధాని కోసం ఇవ్వడం అనేది. కాబట్టి ఇట్లాంటి దార్శనికులైన నాయకులు మన పార్టీ నాయకులుగా ఉన్నారు. ఈ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ప్రొద్దుటూరులో మనకు మురుగునీటి వ్యవస్థ, స్టోమ్ వాటర్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల చిన్న చిలుకలకే రోడ్లంతా మురుగుమయమైపోయి నీళ్ళంతా నిలిచిపోయి దరిద్రంగా ఉన్నది. ఇది కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 3-4 దశాబ్దాలుగా చూస్తూనే ఉంటాం. దీనికి సరైన పరిష్కారం లభించలే. దీన్ని మనం గత ఎన్నికల్లో నారా చంద్రబాబు గారికి నివేదించినప్పుడు శివాలయం సెంటర్లో మన మీటింగ్ జరిగినప్పుడు వారు ఈ మురుగునీటి వ్యవస్థకు ఒక శాశ్వతమైన పరిష్కారం చేకూరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ హామీని నెరవేర్చవలసిందిగా చర్యలు తీసుకుంటుందని కోరుకుంటూ ఈ తీర్మానాన్ని మీరు మనందరినీ బలపరచవలసిందిగా ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లా అధ్యక్షుల వారు ఇది నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిని తీసుకుపోయి వీటికి ఒక పరిష్కారం లభింపజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై తెలుగుదేశం. ఈ 43వ మహానాడు కార్యక్రమం సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువతకు స్ఫూర్తి, ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతానని నిలబడి తన సత్తా చాటుకున్న మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారికి, ఈ సభా వేదికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పాలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, పెద్దలు పూజ్యులు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ దిశ నిర్దేశకులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నంద్యాల వర్ధలరెడ్డి గారికి, యువ నాయకులు కాబోయే శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ నంద్యాల కొండారెడ్డి గారికి, మరియు సభావేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ, ఇక్కడికి పెద్ద ఆయన పిలుపు మేరకు ఆయన మీద అభిమానంతో వేలాదిగా తరలి వచ్చిన నా తెలుగుదేశం కుటుంబ కార్యకర్త సోదర సోదరిమణులందరికీ ఈ సందర్భంగా నా నమస్సుమాంజలు. అయ్యా, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తకైనా అన్యాయం జరగదు. దానికి ఉదాహరణ నాకు ఈ రాష్ట్ర స్థాయి బోర్డు గౌరవ సభ్యునిగా ఒక మంచి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలిచిన వారు వెనుకబడిన తరగతులు, తర్వాత హరిజన గిరిజన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మరియు క్రైస్తవ మైనార్టీ వర్గాలు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా తరగని ఒక చరిత్రగా కీర్తిగా నిలబడిపోతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మినీ మహానాడు, ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమాన్ని నా సోదరుడు వ్యాపారి గౌస్బాజాను తన భుజస్కంధాల వేసుకొని ఆయనకు అవకాశం ఇచ్చిన పెద్ద ఆయన గారికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇటు ఆర్థికంగాను, సామాజికంగాను మరియు రాజకీయంగా మరి అభివృద్ధికి తోడ్పాటిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ముద్రను వేసుకొని ఉంది. ఈ పార్టీ మన కార్యకర్తల పార్టీ. కాబట్టి ఈ సందర్భంగా చివరిగా నేను కోరడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ మహానాడు ఈ సంవత్సరం ఇక్కడ జరపాలని తలుపుతో పెన్నా నది జలాలతో సుభిక్షమైనటువంటి పినాకిని గడప మన కడప, ఆ కడపలో ఈ కార్యక్రమానికి మా పెద్ద పిలుపు మేరకు ఈరోజు వేల మంది వచ్చారు. మరి
తండోపతండలో తరలివచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు వరదారెడ్డిని మరోసారి అత్యంత పెద్ద వయస్సున్న శాసనసభ్యులు గౌరవనీయులు వరదరాజు రెడ్డి గారు ఎంతో నీతి నిజాయితీతో 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా అనంతపురం శాసనసభ్యులుగా పనిచేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి గారు, సోదరులు సుధాకర్ రెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముఖ్యార్ గారు, సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ఉల్లయ్య గారు, సోదరులు కొండారెడ్డి గారు, సురేష్ నాయుడు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రొద్దుటూరు పట్టణ అతిరథ మహారథులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉండా. నేను 10-12 సంవత్సరాల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో చాలా మీటింగ్లకు వచ్చాను. కానీ ఈ మీటింగ్ లో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులు వచ్చారంటే పెద్ద అయినా మజాగా అనిపిస్తాను. రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని పంపించడానికి, ఆ నాయకుడిని పంపించడానికి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే పొద్దుటూరులో ఇక్కడున్న రాక్షసుని పంపించి పెద్ద ఆయన ఓట్లేసి గెలిపించిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది. చూసాము ఎన్నికలన్నీ కూడా 25 సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 సీట్లు గెలిచారు. ఇది ఒక నిజంగా 25 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో సీట్లు గెలిచామంటే ఇది కూడా ఒక చరిత్రే. పార్టీ ఎప్పుడు బలహీనంగా లేదు, పార్టీ కార్యకర్తలు కూడా చాలా బలంగా ఉన్న జిల్లా ఇది. గతంలో 11లో 9 సీట్లు 8 సీట్లు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మధ్యలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ కొంత బలహీనపడిన మాట వాస్తవమేనా, మళ్ళీ కెరటంలా పుంజుకునిందంటే అది నీతి నిజాయితీ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసానే ఈ విజయానికి కారణం అని చెప్పి తెలియజేస్తా ఉంటా. ఎన్నికల్లో మనము సూపర్ 6 పథకాల హామీలు ఇచ్చాం. అధికారంలోకి వస్తానే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేసిన పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా 2,000 రూపాయల నుంచి పెన్షన్ ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2,116 రూపాయలు మాత్రమే ఇస్తాం. మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే 29 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ గుర్తు చేస్తా ఉంటా. ఇది చాలా అరుదైన విషయం. దాదాపు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్లకే వినియోగం పోతా ఉంది. మళ్ళీ జూలై నుంచి మిగిలిన కొత్త అర్జీదారులు, మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోమని దాదాపు మొన్న జరిగిన వారం కింద జరిగిన పార్లమెంటు సమావేశంలో కూడా 1,50,000 అప్లికేషన్స్ వచ్చినాయి, స్క్రూటనీ చేశారు. అవి కూడా జూలై నుంచి చేస్తామని చెప్పి జూన్ 12 అనుకుంటున్నా. జూన్ 12వ తేదీ ప్రభుత్వం ఏర్పడిన కరెక్ట్గా సంవత్సరానికి కొత్త పెన్షన్లను కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి సూచన పాయంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా సూపర్ 6లో గ్యాస్, వంట గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటన కూడా చేశారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తాం జూలై నుంచి అని చెప్పి. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీలో బస్సు ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెప్పినాం. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయిన ఖజానాను సంపదతో నింపేదానికి, సంపదను తీసుకొచ్చేదానికి 1 సంవత్సరం నుంచి ఆయన పడుతున్న కష్టాలన్నీ కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం లేదు, వీళ్ళు ఫెయిల్ అయిపోతారు, కళ్ళు మూసుకొని తెలిసి అధికారంలోకి వస్తామని చెప్పి పగటి కళలు కంటున్నారు వైఎస్ఆర్ పార్టీలో.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాత్రం పక్క రాష్ట్రంలో వారానికి 4 రోజులు ఉంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారిని గతంలో హైదరాబాద్ లో కూర్చొని రాజకీయాలు చేస్తామన్న వ్యక్తి ఈ రోజు వారానికి 4 రోజులు బెంగళూరు నగరంలో కూర్చొని రాజకీయాలు చేస్తాడా? ప్రజల మీద ఆయనకు మమకారం కానీ పట్టు కానీ లేదు. 5 సంవత్సరాల అధికారంలో అవినీతి, అరాచకం, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి గత 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో 5 సంవత్సరాల ఒక ప్రభుత్వంలో హైయెస్ట్ ఎఫ్ఐఆర్లు బుక్ అయింది ఏ ప్రభుత్వంలో అంటే 19 నుంచి 24 మధ్యలో ఉన్న ఈ ప్రభుత్వం హైయెస్ట్ కేసులు బుక్ చేసింది. దీంట్లో 75 నుంచి 80% తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద పెట్టింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు డేటా తెప్పించుకొని కేసులన్నీ కూడా ప్రాసిక్యూషన్ విత్డ్రా చేయాలని చెప్పి, రౌడీ షీట్లన్నీ తొలగించాలని చెప్పి ఎప్పటికప్పుడు ఆదేశాలన్నీ ఇస్తానే ఉన్నాడు. చాలా మంది కార్యకర్తలు 10 ఏళ్ళు 15 ఏళ్ల నుంచి కూడా రౌడీ షీట్లు పెట్టుకున్నారు. అందుకే ఇవన్నీ కూడా తీసేయాలని చెప్తా ఉన్నాడు. ఇది విధంగా ప్రభుత్వం ప్రజల కోసం కానీ, కార్యకర్తల కోసం కానీ, రాష్ట్రం కోసం కానీ ముందుకు పోతా ఉంది. దీనికి ప్రజల సహకారం కావాలా? P4 విధానం మీరు తెలిసింటారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమాన్ని ఏ విధంగా తెచ్చాడో ఇప్పుడు కూడా P4 విధానం అంటే పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే డబ్బున్న సాహుకారులు కొంత ప్రభుత్వానికి డొనేషన్ గా ఇస్తారు. ఆ స్థానికంగా ఏ అవసరం ఉంటుందో అవసరం ఉన్న ప్రజల నుంచి కొంత డబ్బు వస్తుంది, ప్రభుత్వం కొంత వాటా ఇస్తుంది. ఈ ముగ్గురు కలిసి ఒక పార్ట్నర్షిప్ గా చేరి ఆ ప్రాంతాన్ని అక్కడ డెవలప్ చేసుకోవాలని చెప్పి ఇదంతా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు కడప నగరంలో కూడా 1 కోటి రూపాయలు సీసీ కెమెరాలు, కొత్త టెక్నాలజీతో కడప ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు చేయాలంటే 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుందంటే కడపలో ఉన్న ప్రజల నుంచి, ప్రముఖులైన డాక్టర్ల నుంచి ఒక్కొక్క డాక్టర్ నుంచి 1 లక్ష రూపాయలు చందాగా వసూలు చేసి ఆ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు సీసీ కెమెరాలంతా ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ విధంగా డబ్బున్న ప్రతి ఒక్కరు కూడా నగరానికి అంతో ఇంతో కొంత సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఉంటాం. ముఖ్యమైన విషయం, మహానాడు 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ కడప జిల్లాలో మహానాడు జరగల. మా కడప ఏముందిలే, చిన్న ఊరు, సౌకర్యాలు ఉండవు, స్థలం ఉండదు, ఏ వసతులు ఉండవు అని గతంలో అనుకున్నారు. అవన్నీ కాదు, కడపలో బ్రహ్మాండంగా కని విని రీతిలో, గతంలో జరగని రీతిలో, భవిష్యత్తులో జరగకుండా ఉండే రీతిలో మీ అందరి సహకారంతో ఈసారి ఘనంగా నిర్వహించబోతున్నాం. ఇది కడప జిల్లాకు పెద్ద వరం లాంటిది. దాన్ని మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కడప జిల్లాకి సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటించాలని చెప్పి కూడా పెద్దలు మన జిల్లా శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు అందరితో కలిసి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. మనం కూడా ఒక శుభ వార్త రాబోతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఈ మహానాడు కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరూ 27, 28 2 రోజులు ప్రతినిధుల సభ, 3వ రోజు 29 సాయంత్రం 4 గంటలకు గొప్ప బహిరంగ సభ జరగబోతా ఉంది. మీరంతా చూశారు, జయరాజ్ గార్డెన్ సమీపంలో రింగ్ రోడ్డు మీద స్థలం, బ్రహ్మాండమైన స్థలం, పెద్ద పార్కింగ్, 4 లైన్ రోడ్డు, ఎక్కడ ట్రాఫిక్ జాములు కానీ అసౌకర్యం కాకుండా భోజన సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ నుంచి మీరందరూ కూడా మరి మన పెద్ద ఆయన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రెండో విషయం,
ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం, నారా లోకేష్ గారు దృష్టిలో పెట్టాం. సార్ 10 సీట్లలో 7 సీట్లు గెలిచాము ఈ సంవత్సరంలో. మాకు కడప జిల్లాలో కష్టపడిన పార్టీ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి. పదవులు ఈ సంవత్సరం మాకు తక్కువగా వచ్చినాయి. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ స్థాయి కానీ డైరెక్టర్ల స్థాయి కానీ పదవులు ఇవ్వాలని చెప్పి మొన్న జరిగిన మీటింగ్ లో కూడా ఆయన దృష్టిలో పెట్టాం. 1-2 సార్లు మేము పెద్ద ఆయన కూడా ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో కూడా ఈ విషయం చెప్పినాం. తప్పకుండా కష్టపడిన ప్రతి కార్యకర్తకు సీనియారిటీ బేసిస్ లో రేపు మహానాడు అయిన తర్వాత పదవులు ఖచ్చితంగా కడప జిల్లాకి ఇస్తామని కూడా చెప్పినారు. ఈ విషయాన్ని కూడా మేము మాట్లాడలేదు, మీరు అడగడం లేదనుకుంటారేమో. అన్ని విషయాలు ఆయన దృష్టిలో ఎప్పటికప్పుడు పెడతానే ఉన్నాం. కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా పదవులు వస్తాయి. ఈ 1 సంవత్సరం రేపు నెలకు 12కు 1 సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇప్పటికే మీరు శాంతి భద్రత విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో మార్పులు చూసింటారు. గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇళ్లలో పండుకోవాలంటే మా ఆస్తులు ఉన్నాయా లేదా అని భయపడేవాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఏ మనిషికి టెన్షన్ లేకుండా చల్లగా నిద్రపోతున్న పరిస్థితిని గమనిస్తూ ఉంటారు. ఎక్కడ అటువంటి దౌర్జన్యకర పరిస్థితులు కానీ, ల్యాండ్ గ్రాబింగ్లు కానీ, ఆస్తులు కొట్టేయడం కానీ, పాస్బుక్లు రాసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా అరాచకం తగ్గింది. ఇవన్నీ కూడా మరి మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్టీ నిర్మాణం ఇప్పటికే అధ్యక్షులు మన ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన దృష్టిలో కానీ మన సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కేఎస్ఎస్లు వేసుకోవడం కానీ, అక్కడి నుంచి బూత్ కమిటీ, యూనిట్ ఇన్ఛార్జులు, క్లస్టర్ ఇన్ఛార్జులు, అదేవిధంగా మా గ్రామ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ వార్డు అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్, మండల అధ్యక్షుల నియామకాలన్నీ కూడా తొందరలో పూర్తి చేయమని చెప్పి మన పెద్ద ఆయన దృష్టిలో కూడా పెట్టాం. మహానాడు అయిన తర్వాత పార్టీ పరంగా కూడా వాళ్ళకందరికీ కూడా పార్టీ పదవులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పార్టీ పూర్తి చేస్తుందని చెప్పి మనం తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి మహానాడు కార్యక్రమాన్ని, ఈ మినీ మహానాడు ఇంత గొప్పగా జరిపారు. ఇంత గొప్ప కార్యక్రమం నేను చెప్తున్న 10 సంవత్సరాల్లో ఇంత పెద్ద మీటింగ్ నేను చూడలేదు. పొద్దుటూరులో బ్రహ్మాండంగా వచ్చారు, ఉత్సాహంగా వచ్చారు. ఇది కడప జిల్లాకు రేపు జరగబోయే మహానాడు కడప జిల్లా గౌరవంగా మరి కీర్తిశేషుడు ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా గొప్పగా జరగాలని చెప్పి మీ అందరి చేతల్లో ఉంది. ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగదు. మన జిల్లాలో జరుగుతుంది. ఉమ్మడి జిల్లా 10 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఈ కార్యక్రమానికి రావాలా, హాజరు కావాలా, విజయవంతం చేయాలా. 29 జరిగే బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. మన శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదారెడ్డి గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కడప జిల్లాలో జరిగే మహానాడు కార్యక్రమానికి ముందుగా ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు జరుపుకునేదానికి ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు మనం పొద్దుటూరు పట్టణంలో మినీ మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మినీ మహానాడు సమావేశానికి వచ్చిన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, అదే మాదిరిగా మన మహానాడుకు కొంతమంది అబ్జర్వర్లు వేయడం జరిగింది. ఆ అబ్జర్వర్లో భాగంగా మన పొద్దుటూరికి అనంతపురము మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారిని వేయడం జరిగింది. ఆయన నిరంతరం పొద్దుటూరులోనే ఉండి మనం మహానాడు ఎంతమంది జనాన్ని సమీకరిస్తున్నారు, మరి భారీగా జరగాలంటే ఇంకా ఏమేమి సలహాలు ఇస్తూ ఉంటూ కొంతమంది ఉండేవాళ్ళు. అందుకే ప్రభాకర్ చౌదరి గారికి, సురేష్ గారికి, రామరెడ్డి గారికి, బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, రామరెడ్డి అందరూ వేదిక మీద చాలా మంది ఉన్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి ప్రసాద్ ఇక్కడ అబ్జర్వరు అందరూ చాలా మంది ఉన్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాం. మినీ మహానాడు జరుపుకునేదానికి రేపు 27, 28, 29 తారీఖుల్లో కడపలో జరిగే మహానాడుకు సమాయత్తమయ్యేదానికి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం 29వ తేదీన 27, 28, 2లో
మామూలుగా కార్యకర్తల సమావేశాలు 2 రోజులు జరిగిన తర్వాత పెద్ద బహిరంగ సభ 29 కార్యక్రమం జరుగుతుంది మహానాడు. ఆ మహానాడుకు మనం అందరం సమాయత్తమై పోవాలనే దానికోసం మీరందరితో మినీ మహానాడులో మాట్లాడితే మీరు మీ అందరితో ముఖాముఖిగా చర్చించి భారీ ఎత్తున మహానాడుకు తరలిపోవాలనే ఉద్దేశంతోనే ఈ మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన దినము దేమమ్మ శ్రీనివాసరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు మన కడపలో కూర్చొని చాలా మంది మంత్రులను సమావేశంలో మహానాడు జరిపే దానికోసము చర్చ జరిగినప్పుడు ఏం చెప్తున్నారంటే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచింటే అంతమందిని కడపకు తీసుకుందామని చెప్పినారు. ఒకటి వాళ్ళకు ఇన్ని ఓట్లకి ఎవరు చెప్పలే. కాబట్టి మనం 23,000 ఓట్లతో గెలిచినాం, 23,000 పైచిలకు ఓట్లతో గెలిచినాం. కాబట్టి బాధ్యత మీద అదేం కాదు. ప్రతి ఒక్కరూ మహానాడు కార్యక్రమానికి హాజరై గతంలో ఉండబడిన దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎవరిని రైతులు కానీ, కూలీలు కానీ, వ్యవసాయదారులు కానీ ఎవరిని కానీ పట్టించుకోకుండా దుర్మార్గపు ప్రభుత్వాన్ని పడగొట్టి మన మంచి ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన మీరు అందరూ కూడా పార్టీని ఆదరించాలి. మహానాడుకు గొప్పగా తరలి వచ్చి సంఘీభావం తెలియజేయాలి. మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకునేప్పుడు, మా జిల్లా అధ్యక్షుడు గారు మేము మాట్లాడుకునేటప్పుడు సార్ కడప జిల్లాలో చాలా రోజులైంది మహానాడు జరపక, ఇప్పుడు 43 సంవత్సరాల మహానాడు జరుపుకుంటున్నాము, మా కడపలో జరపడానికి మేమందరం కోరడం జరిగింది. మహానాడు జరుపుకోవడానికి మేము ప్రభుత్వంలో అన్ని రకాల యోగ్యతలు ఉన్నాయి, అన్ని రకాల శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి. ఎవరినైనా ఎదిరించగలిగే దమ్ము మాకుంది. కాబట్టి మేము మా కడపలో అడిగినాం. దానికైనా సంతోషంగా ఒప్పుకొని ఈ నెలలో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే R&B డిపార్ట్మెంట్లో దాదాపు గత 10 సంవత్సరాల్లో ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలు ప్రొద్దుటూరులో చేయడం జరిగింది. R&B డిపార్ట్మెంట్కు ఈ సంవత్సర కాలంలోనే 27 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. పని జరుగుతూ ఉంది. అదే మాదిరిగా పంచాయతీరాజ్ కానీ, RWS కానీ 26 కోట్లు తెచ్చిన పనులు జరుగుతూ ఉంటాయి. మరి ఒక్క సంవత్సరంలో దాదాపు 53 కోట్ల రూపాయలు పనులు మంజూరై పనులు జరిగి 75% పూర్తయి గత మొత్తం అన్ని కలిసి 75 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. ఒక నెల 2 నెలల కాలంలో అయిపోతాయి. మళ్ళా ఒక 30-40 కోట్ల రూపాయలు అడిగిన ప్రభుత్వాన్ని కానీ కలెక్టర్ కానీ అడగడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ చిరునామా. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నిరంతరము పేద ప్రజల కోసము తప్పించి పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిగా పెట్టుకొని ఇందాక చాలా మంది చదివారు ఆయన చేసే కార్యక్రమాలన్నీ అన్ని పునరావృతం కాకుండా మండలాల వ్యవస్థను పెద్దగా ఏర్పాటు చేశారు. మండలాల వ్యవస్థ వల్ల ఎక్కడ కూడా మండలంలో ఒక 20-25 గ్రామాలు కలిసి ఒక తహసీల్దార్ ఉంటే, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటే, అక్కడ MDO ఉంటే, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ ఉంటే ప్రజలకు అవసరం ఉందని ఎప్పుడో ఉండబడిన పెద్ద తాలూకా మందంతా రాజుపాలెం మండలం కానీ, చాపాడు మండలం కానీ, మైదుగూరు మండలం కానీ, దుర్మూరు మండలం కానీ, పొద్దుటూరు మండలం ఇవన్నీ కలిసి ఒక తాలూకాకు వచ్చి పనులు చేసుకోవాలంటే వీలయ్యే పరిస్థితి ఉండేది కాకపోతే అందువల్ల స్వర్గీయ రామారావు గారు ఆలోచించి మండలాల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొని వచ్చారు. అటువంటి గొప్ప నాయకులు మనం మహానాడు సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మహానాడును ఘనంగా మనం చేసేదానికి మన వంతు సహకారాన్ని అందించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. దాదాపు ఇంకా మేము 1 సంవత్సరం టైం అయిపోయింది. ఇంకా కొన్ని పనులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. మా జిల్లా అధ్యక్షుడికి చెప్తున్నాయా, నీ పనులే కాదు మీ భార్య ఎమ్మెల్యే అయింది, నువ్వు అన్ని మేమే చేసుకోకుండా మాకు కూడా సహకరించు.
నువ్వు ఇంతకుముందు నీకు స్వార్థం లేదు, ఇప్పుడు నీకు స్వార్థం పెరిగిపోయింది. కాబట్టి మాకు జిల్లాకు సహకరించాయా, నీకు జిల్లా కంటే మాకంటే నీకు ఎక్కువ అప్రోచ్ ఉంటుంది. కడప ఎమ్మెల్యే కడప జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఎక్కువ నీకు అప్రోచ్ ఉంటుంది. నువ్వు మమ్మల్ని మర్చిపోతే పరిస్థితి వచ్చి కనపడుతుంది నీళ్ళు అని చెప్తాడు ఆయన. అన్నమాట వాస్తవం. ఎప్పుడు నా అవసరం ఎప్పుడు వచ్చినా పెద్ద ఆయన పొద్దుటూరు గురించి ఏ కార్యక్రమానికి ఏ అవసరాన్ని ముఖ్యమంత్రి గారు పొద్దుటూరు పిలిచినా మీ వెంట ఉంటా అని నేను ఇప్పటికే చెప్పుండా. నా వల్ల ఏ పనైనా ఏ చిన్న కార్యక్రమం అయినా మీకోసం పెద్ద ఆయన పిలిస్తే ఉడుకును పరిగెత్తుకుంటా వస్తా అని కూడా చెప్పిన. ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా ఆయన అంటే నాకు అంత గౌరవభావం ఉంది. మా తండ్రితో కలిసి రాజకీయాలు చేసిన అత్యంత సీనియర్ నాయకుడు ఆయన పిలిస్తే రాకుండా ఉంటాం మనం. కాబట్టి అదేం లేదు, 100% ఏ అవసరం పొద్దుటూరులో కూడా నిరంతరం నేను దానితో పాటు వస్తాను. ధన్యవాదాలు రాష్ట్రం. మరి గతంలో మనం 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలన చేసినాం. మన పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు 10 సంవత్సరాలు పొద్దుటూరుకి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మరి 10 సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగింది? ఇప్పుడు సంవత్సర కాలంలో అంతకుముందు 1985 నుంచి 2009 వరకు ఎంత అభివృద్ధి జరిగిందని తెలియజేసుకోండి. ప్రజలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని రకాల వారి వ్యాపారాలు స్వచ్ఛగా చేసుకుంటూ ఎవరికి భయపడని పరిస్థితుల్లో నిజాయితీగా పొద్దుటూరు పట్టణాన్ని అధికారులందరూ కూడా నిజాయితీగా ఉండాలా, మీరు కూడా నిజాయితీగా ఉండాలా కార్యకర్తలు అని చెప్పి పార్టీని పొద్దుటూరు పట్టణంలో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్టీని చేపట్టుకొని వచ్చినాం. కాబట్టి 10 సంవత్సరాల కాలంలో తెలిసి ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని వందల కోట్లు మన మాజీ ఎమ్మెల్యే గారు సంపాదించినారు. ఎక్కడైనా అభివృద్ధి జరిగింది అభివృద్ధిని చెప్పమనండి. ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టండి, అభివృద్ధికి రమ్మను నిలబడతాం మాట్లాడతాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన స్వార్థపరుడు, విపరీతమైన దోపిడీదారుడు. ఆయన ముఖ్యమంత్రి కూడా దోపిడీదారుడు. మీరందరూ చూస్తున్నారు, రోజు పేపర్లలో వస్తుంది. ప్రభుత్వానికి వచ్చే డబ్బును లక్షల కోట్ల రూపాయలు కొలబడ్డాడు. ఈ డబ్బంతా ఎన్నికల్లో పెట్టి గెలవాలని ఆయన తపన. కానీ తెలుగుదేశం పార్టీకి ప్రజాబలం ఉంది. ఈ ప్రజాబలం ముందర ఎవరు తీసుకెళ్ళారు. మేమందరం కూడా పార్టీకి నిజాయితీ పడలేదు, మేమందరం ఉన్నాం. కాబట్టి పార్టీకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలుగుదేశం పార్టీ మేమందరం భుజస్కంధాలను మోస్తాం. కాబట్టి ఎవరు పొద్దుటూరు పట్టణంలో మీకందరికీ తెలుసు 40 సంవత్సరాల కింద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని, విపరీతమైన దౌర్జన్య పరిస్థితులు ఉన్నాయి. పొద్దుటూరులో చాలా చంపుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది వ్యక్తులు మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయండి. పొద్దుటూరు ప్రశాంత వాతావరణంలోకి తీసుకొని వచ్చి 25 సంవత్సరాల నుంచి ప్రశాంత వాతావరణం మారకుండా ఇన్ఛార్జిగా 30 సంవత్సరాల కాలంలో మంచి ప్రశాంత వాతావరణం ఉంది. కానీ ఈ 5 సంవత్సరాలలో ప్రశాంతంగా దెబ్బతింది. ఎస్సీ భూములు పేదవారి భూములు అందరూ పక్కన ఉంటే ఆక్రమించుకోవడం, ఇంటికి ఆనందని చెప్పడం. నువ్వు ఎవరికో చెప్పుకుంటావో చెప్పుకోకుంటావు. తలకాయ పట్టుకొని పోలీస్ స్టేషన్కి పోయినా కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తేనే కేసు పెడతా ఉంటాడు. పంచాయతీ చేయాలంటే ఎమ్మెల్యే గారు చేయాలంటారు. మక్కా గుట్కా క్రికెట్ పెట్టేందుకు రాయలసీమలోనే ఒక పెద్ద నివాస కేంద్రంగా మన ఎమ్మెల్యే గారు సహచరులు నడిపించేవారు. నిరంతరం మక్కా గుట్కా క్రికెట్ పెట్టింది ఇవన్నీ నడుపుతూ ప్రజలందరూ కూడా పంచాయతీ చేయడంలో కానీ భూములు అట్టుకోవడంలో కానీ ఎన్ని వందల కోట్ల రూపాయల భూములు సంపాదించడం అతనికే లెక్కలేని పరిస్థితులు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన పోగొట్టి మంచి పరిపాలన కోసం మీరు ప్రయత్నం చేసి నన్ను ఎన్నుకునే దానికి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ, నేను బతికి ఉండేంత కాలము ఈ ఆశీర్వాదం ఉండేంత కాలము ఇట్లే నిజాయితీగా చనిపోతాను. కాబట్టి మహానాడు మన
టార్గెట్ పెట్టారు మన శ్రీనివాసరెడ్డి గారు. గతంలో ఉన్నపడిన మంత్రులు వీళ్ళందరూ 29వ తారీఖున జరిగే మహానాడు కార్యక్రమానికి బహిరంగంగా బ్రహ్మాండంగా తరలి వచ్చి 25,000 మంది మనకు టార్గెట్ పెట్టారు కడపకు తీసుకొని రావాలని. కడపకు తీసుకొని వచ్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. బస్సులు మాట్లాడుతున్నాం, స్కూల్ వ్యాన్స్ మాట్లాడుతున్నాం, ప్రైవేట్ కార్లు మాట్లాడుతున్నాం. అందరూ కూడా మన పొద్దుటూరు పట్టణానికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఎంత భారీ స్థాయిలో పొద్దుటూరు నుంచి మహానాడుకు తరలి వచ్చినాకే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇంత భారీ సంఖ్యలో వచ్చిన వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలని ఒక ఆయన మనసులో ఏర్పడుతుందని నేను మీకు అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి మనమందరం మహానాడుకు గతంలో పాలన పోయింది. మరొకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, 4 ఏళ్ళు 3 ఏళ్ళు లేని 4 ఏళ్ళు 3 ఏళ్ళలో ఆయన జైలు పోతాడు. పార్టీ ఉండదు. మీరందరూ ఏదో రాజశేఖర రెడ్డి గారు కొడుకులే చూద్దాం ఒకసారి అనుకున్నారు. అటువంటి పరిపాలన వస్తే ఆంధ్రప్రదేశ్ తిరోగమనం లేకపోతాయి. మనందరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మన ముఖ్యమంత్రి గారు ఎన్నికైన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన పేరుతో ఉండబడిన భూమిని శ్రీనివాసరెడ్డి గారు అగ్రిమెంట్ రాసుకొని నాది భూమిని ట్రిబ్యునల్కి పోతే ట్రిబ్యునల్లో ఉండబడిన రాజకీయ నాయకులు నా భూమిని శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చేంత ప్రమాదకరమైన చట్టం అది. రైతులకు సంబంధించిన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన రైతులకు సంబంధించిన చట్టం. ఆ చట్టాన్ని పూర్తి రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రైతులందరూ గుండె మీద చేసుకునే బాగా నిద్రపోతున్నారు. కాబట్టి అప్పుడు పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ రాజకీయ నాయకుడు ఏ గ్రామ లీడర్ ఏం చేసి మనలో ఇబ్బంది పెట్టాలనే పరిస్థితుల్లో ఉండబడిన పరిస్థితులు పూర్తిగా వినాయి. అన్ని రకాల ప్రశాంత వాతావరణం ఉంది. నేను నిరంతరంతో అందుబాటులో ఉంటాను. ఎవరైనా అన్యాయానికి అక్రమానికి గురైనారంటే నన్ను ఎప్పుడు రాత్రి 24 గంటలు నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మాట్లాడతాను. మీకోసం నేను నా ఊరికి మీరందరూ రావాల్సిన అవసరం 7 కిలోమీటర్లు లేకుండా నేనే మీకోసం ఇక్కడికి వస్తా ఉన్నా. ప్రతిరోజు పొద్దుటూరికి ఆఫీసులో కూర్చుంటాడా, మీ సమస్యల కోసం నిరంతరము నేను అందుబాటులో ఉంటాడా. మీరు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని ఏ ఒక్క రోజు కూడా నా స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని మీకు అందరికీ వాగ్దానం చేస్తున్నాను. ఏ చిన్న ఇంటి వాడుకోవాలి. నాకు మా వ్యవసాయం కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ ఆహ్వానించిన వెంటనే మీ మహానాడు కాబట్టి ఇంత భారీగా తరలి వచ్చారు. మన జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ చౌదరి గారు చెప్పినారు, ఎక్కడ కూడా ఇంత పెద్దగా బ్రహ్మాండంగా జరగడం జరిగింది. అటువంటి కీర్తి తీసుకొచ్చినారు నాకు. కాబట్టి మీరందరూ కూడా మహానాడు కార్యక్రమానికి భారీగా తరలి రావాలని, మన యొక్క పొద్దుటూరు ప్రతిష్ట మహానాడులో బాగా గొప్పగా వచ్చానని చెప్పుకునే పరిస్థితి కల్పించాలని, మళ్ళా మీ అందరితో నేను మాట్లాడుతాను. గ్రామాలకు వస్తాను, గ్రామాలలో అందరితో మాట్లాడతాను, వార్తలు లీడర్లతో పిలిపించి మాట్లాడతాను. ఏ వార్డు నుంచి ఎంతమంది, ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారని 2 రోజులు ముందరగా మాకు సమాచారం ఇస్తే దానికి అనుగుణంగా వాహనాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పొద్దుటూరు మీ మహానాడు కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ వేలాది మందిగా తరలి వచ్చిన మీకు అందరికీ మనకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ప్రభాకర్ చౌదరి గారు నిరంతరం ఇక్కడనే ఉంటాడు. ఆయన ఎంతమంది తీసుకున్నారో ఎంతమంది అని పైన అధిష్టానంతో మాట్లాడుతుంటాడు, మనతో మాట్లాడుతుంటాడు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంటాడు, వాసు గారు ఎప్పుడు పరిస్థితులప్పుడు వాళ్ళకి తెలియజేస్తుంటారు. కాబట్టి మనం ఏదో ఒక పాల కడవలో మా నీళ్ళ కడవ కలవలేదు అనే ఆలోచన దయచేసి చేయొద్దు. ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి, ప్రతి ఒక్కరి బాధ్యత పొద్దుటూరు నియోజకవర్గ ప్రజల ప్రతిష్టగా తీసుకోవాలి. మళ్ళా వేరే జిల్లాలో మనం మహానాడు పెట్టేంత భారీగా పోవాల్సినంత అవసరం లేదు. మన జిల్లా యొక్క పేరు ప్రతిష్టలు శ్రీనివాసరెడ్డి గారు మేమందరం శాసనసభ్యుల యొక్క పేరు ప్రతిష్టలు నిలబడాలంటే మీరు భారీగా తరలి రావాలి.
మహానాడును జయప్రదం చేయాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మహానాడు కార్యక్రమానికి భారీగా తరలిరావాల్సిందిగా, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి దృష్టిలో మా జిల్లా అధ్యక్షుడి ద్వారా తీసుకొని పోయి ఆయన కడప కూడా లేకుండా పొద్దుగా చేస్తానంటాడు కాబట్టి ఆయన కూడా తెలుసు. కడపకు ఆయన చేయాల్సింది ఎందుకంటే పూర్తి కార్పొరేషన్, అన్ని రోడ్లు ఉన్నాయి, అన్ని మంచిది ఏమైనా తక్కువ ఉన్నాయి, కరెంటు ఎన్ని ఉన్నాయి కాబట్టి చక్కగా చదివే అవసరం లేదు కదా ఆయనకు. కాబట్టి అన్ని కూడా ఆయనకి ఇచ్చే నిధులు కూడా మాకు ఇచ్చి నిరంతరం జిల్లా అభివృద్ధి కార్యక్రమానికి పనిచేస్తున్న, రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఆయన రోజు 18 గంటలు మాత్రమే నిద్రపోతాడు. 18 మాత్రం పనిచేస్తాడు, సారీ 6 గంటలు మాత్రమే నిద్రపోతాడు. నిరంతరము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక తపన. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా హైదరాబాద్తో పాటు సమానంగా దానికంటే మెరుగుగా చేయాలని ఒక ఆలోచన, ఒక విజన్ ఉన్నబడిన నాయకులతో మనకు ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం. కాబట్టి అటువంటి నాయకత్వంలో ఇందాక ఎవరో చెప్పినారు 33,000 ఎకరాల్లో ప్రభుత్వానికి ఇచ్చిన ఆఫీసులు కట్టుకోమని చెప్పి చెప్పినారు. ఎవరిస్తారు? మనం 100 ఎకరాలు ఇస్తామా? కానీ ప్రజలు మన రాజధాని నిర్మాణాన్ని మనం లేదు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం, అన్నిటికంటే విజయవాడ సెంట్రల్ ప్లేసు, విశాఖపట్నానికి మనకు విజయవాడకు ఇట్లా అనంతపురము చిత్తూరు జిల్లాలకు సెంట్రల్ ప్లేస్గా ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఆయన రైతులతో మాట్లాడితే రైతులు 33,000 ఎకరాలు ఇచ్చినారు. మీకు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పినారు. వాళ్ళకు నామినల్గా కొంత గుర్తిస్తాగా సంవత్సరము. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలకు అంత నమ్మినాడు చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని 33,000 ఎకరాలకు ₹1 డబ్బు లేకుండా ఇచ్చినాయంటే ఎంత గొప్ప విషయం మీరందరూ ఆలోచించుకోండి. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, ఈ ఆంధ్రప్రదేశ్ పని జరిగింది. ముఖ్యమంత్రి మీద నమ్మకం నుంచి చేసినారు. కాబట్టి రాష్ట్రాభివృద్ధి నిరంతరం కష్టపడుతున్న లోకేష్ గారు కూడా ఆయన కూడా రాష్ట్రాభివృద్ధి కోసం బాగా కష్టపడుతున్నారు. అటువంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నాం కాబట్టి ఆయన ద్వారా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని, మరి రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు రైతులకు సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇవ్వాలని, సబ్సిడీ కింద పనిముట్లు ఇవ్వాలని, గుర్రం గుడ్డిగా నాగలి ఇవన్నీ ఇవ్వాలని, రైతులకు సబ్సిడీ కూడా ఎరువులు అందించాలని. రైతు పరిస్థితులు చాలా దుర్భరంగా ఉంది, రైతులు పిల్లలించే పరిస్థితులు లేదు. ప్రభాకర్ చౌదరి గారికి ఏమన్నా అనంతపురంలో ఇస్తారేమో కానీ రైతు కంటే పిల్లలించే వాళ్ళే లేదు. అటువంటి రైతులు పూర్తిగా ప్రోత్సహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయ దేశంలో అన్ని రకాల వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతున్నాము. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తున్నాడు. కాబట్టి మనం అందరం దయచేసి మీరందరూ మినిమానాడు తరలించారు. మీకు అందరికీ ప్రతి ఒక్కరికి చెందినది నమస్కరిస్తూ మరి 29వ తేదీన జరిగే మహానాడుకు ఈ ఒక్క సంవత్సరము భారీగా మనం మొట్టమొదటి గెలిచి సంవత్సర కాలం అయింది కాబట్టి అదే స్థాయిలో 25,000 మందిని మనము మహానాడుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, నా మీద ఉంది. పార్టీకి మనం ఇది చేసి తీరాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మహానాడును ఘనంగా జరుపుకోవాలి. పొద్దుటూరులో మళ్ళీ కడపలో మళ్ళీ వచ్చే సంవత్సరం ఉండదు. వచ్చే సంవత్సరం ఏమన్నా చిత్తూరు జిల్లా ఎక్కడైనా ఉంటే అక్కడ మనం పరిమిత సంఖ్యలోనే పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కడపలో జరిగే మహిళనాడు మనకు గౌరవం, మన ప్రిస్టేజ్, మన జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహానాడును దిగ్విజయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మాకు ఈ సమావేశానికి హాజరైన శ్రీనివాసరెడ్డి గారికి మరి అదే మాదిరిగా ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరూ ప్రతి ఒక్కరూ భోజనం ఏర్పాటు చేసినాం. తొందరపడద్దు. ఈ నుంచి పైన వెంటనే రష్ ఉంటుంది. మనం పల్లెల్లో వాళ్ళ పట్టణాల్లో ఉన్నాం కాబట్టి కొంచెం క్యూ పాటించి ప్రతి ఒక్కరూ భోజనం చేసుకోండి. అందరికీ 6,000 మందికి భోజనం చేసినాం. కాబట్టి మీరు అందరూ భోజనం చేయండి, ఎవరు కూడా పోకూడదు. అక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పోండి, లేకపోతే కొద్దిసేపు ఇక్కడనే వెయిట్ చేసి అందరూ కూడా భోజనం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ చెప్తున్నాం.